ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు దాదాపు 10,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. విద్యార్థులు ఖచ్చితంగా తమ బకాయిలు పాత బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు హాజరు చేస్తాం లేదా సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపించింది. విజయవాడలో ఒక విద్యార్థి నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు. తమ కుటుంబం అత్యంత దయనీయంగా ఉంది, డబ్బులు కట్టే పరిస్థితి లేదు, ప్రభుత్వం ఇచ్చిన హామీ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వస్తాయని ఆశించాము కానీ రాలేదు. ఇప్పుడు థర్డ్ ఇయర్ పరీక్షలు రాయాలంటే 32,000 రూపాయలు ఫీజు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఏదైతే బకాయి ఉందో ఆ బకాయిని ప్రభుత్వం చెల్లించాలంటూ నారా లోకేష్ ట్యాగ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు బకాయిలు కానీ విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు సమ్మె చేసిన సందర్భం కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ₹1 కూడా విడుదల చేయట్లేదు. క్రమేణా 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికి 2 ఏళ్ల కాలంలో దాదాపు 10,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పరిస్థితి. గత ప్రభుత్వంలో చూసుకుంటే సెమిస్టర్ వారీగా ఎప్పుడు ఏ టైంకి ప్రభుత్వం విడుదల చేస్తుంది, ఎంత బకాయిలు విడుదల చేస్తుందంటూ ఒక క్యాలెండర్ పెట్టుకుని గత ప్రభుత్వం విడుదల చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా బకాయిలన్నింటినీ కూడా కొండలా పేర్చుకెళ్లిపోతుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఖచ్చితంగా ఫీజులు కట్టాలంటూ వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. మరొక పక్క విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. నారా లోకేష్ మాత్రం ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఏ ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఈ ఎండింగ్ కి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలంటూ విద్యార్థులు కోరుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.